హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పథకాల కోసం నకిలీ పెళ్లిళ్ళు, షాక్ అయిన సీఎం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ప్రభుత్వ పథకంలో భాగంగా జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో పెద్ద కుంభకోణం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పొందడానికి నకిలీ వధూవరులతో పెళ్లిళ్లు చేశారు. చివరకు వధువులే పరస్పరం దండలు మార్చుకొని వివాహం చేసుకున్నట్లు నటించారు. కొన్ని జంటల్లో వధువులిద్దరూ పెయిడ్ ఆర్టిస్టులే. జనవరి 25న ఉత్తరప్రదేశ్లోని బిలియాలో ఈ సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించగా దానికి సంబంధించిన వీడియోల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. అయితే ఆ రోజు 568 జంటలకు వివాహం చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రకటించగా 200 పెళ్లిళ్లు నకిలీవిగా తేలింది. వీరిలో కొందరికి గత ఏడాది వివాహం అయిపోయింది. అయితే ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకానికి అర్హత లేని వారు ఇందులో పాల్గొన్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గుట్టు రట్టయింది. జనవరి 29న విచారణ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేయగా వారిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కూడా ఉన్నారు. అయితే పెళ్లి వేడుకల్లో పాల్గొంటే 2,000 రూపాయలు ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని 19 ఏళ్ల యువకుడొకరు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ప్రభుత్వం సామూహిక వివాహ పథకం కింద వధువుకు 51,000 రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇందులో 35,000 రూపాయలు వధువుకు, 10,000 రూపాయలు వివాహ సామాగ్రి కోసం, 6,000 రూపాయలు పెళ్లి వేడుకకు కేటాయిస్తారు. కొసమెరుపు ఏమిటంటే ఈ సామూహిక వివాహ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే కేత్కి సింగ్ హాజరైనారు.